పొలిటికోస్. నేను మీ లక్ష్మీ రాజరాజు. మనం ప్రస్తుతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు ఒక అద్భుతమైన వ్యక్తి మనతో ఉన్నారు. మెయిన్గా ఇక్కడ అసలు మన భారతదేశం ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన దేశంగా ఇప్పటికే పరిగణించబడుతుంది. ఎన్ని రకాలుగా ఉన్నా అన్ని రకాలైనటువంటి కాలుష్యాలు అయితే మన భారతదేశంలో ఉన్నాయి. మిగతా దేశాలతో కంపేర్ చేసినట్టయితే మన భారతదేశంలో కాలుష్యం అత్యధికం. ఢిల్లీలో ఎప్పుడూ కూడా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది కాలుష్యపరంగా. ఎన్నో రకాల రోగాలు, ఎన్నో రకాల వ్యాధులతో ప్రజలు సతమతమవుతున్నారు. మరి అలాంటి వారికి ఒక ఔషధంలాగా మన రామారావు గారు అయితే మన ముందున్నారు. సో వారిని అడిగి ఇక్కడ ఒక పరికరాన్ని అయితే వారు తయారు చేయడం జరిగింది. మెరైన్ ఇంజనీర్గా ఎన్నో అద్భుతమైనటువంటి ఎన్నో ఆవిష్కరణలు అయితే చేయడం జరిగింది. 2001 నుంచి ఈయన ఈ పరికరాన్ని రూపొందిస్తున్నారు. సో వారి మాటల్లోనే అసలు ఈ పరికరం ఏంటి, ఆయనకి అసలు ఇలాంటి ఉద్దేశం ఎలా కలిగింది, దీనికి రూపకల్పన ఎవరిచ్చారు అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఈ పొల్యూషన్ కంట్రోల్ డివైజు 2001లో చేశాను. నేను ఇదివరకు నేవల్ డాక్యార్డ్ విశాఖపట్నంలో సూపర్వైజర్గా ఉద్యోగం చేశాను. అక్కడ వెహికల్స్ మీద నాకు కొంత అనుభవం ఉంది. ఆ టైంలోనే హెవీగా పొల్యూషన్ ఉన్న వెహికల్స్కి ఒక బస్సు, లారీ, ఒక ట్రక్కు కూడా ఈ డివైస్ తయారు చేసి వేశాను. 3 సంవత్సరాలు తిరిగింది. ఇది చూసి నేవీ అధికారులు నన్ను చాలా అప్రిషియేట్ చేశారు. నేవీ మెడల్ ఇచ్చారు, క్యాష్ అవార్డు ఇచ్చారు, పేపర్లో వేశారు, న్యూస్ రీడర్స్లో అన్నిట్లో వేశారు. కానీ ఇది దేశానికి మాత్రం వాళ్ళు అందించలేకపోయారు. వాళ్ళు ఎందుచేతంటే వాళ్లకు ఉన్న ట్రాన్స్ఫర్లు కారణం వల్ల వాళ్ళు దేశానికి ఇవ్వలేకపోయారు. అయితే దీన్ని ఎలాగైనా దేశానికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేను రిటైర్డ్ అయ్యి 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు నాకు 71 ఇయర్స్ అండి. అయితే దీన్ని ఎలాగైనా 5th స్టేజ్కి, ఫైనల్ స్టేజ్కి తెచ్చాను. ఇది ఇప్పుడు ఈ దేశానికి ఉపయోగపడుతుంది అని ఒక పెద్ద నమ్మకం మాత్రం 100% పాళ్ళు ఉంది. దీనికి కూడా రీసెంట్గా నాకు పేటెంట్ గ్రాంట్ అయింది. అంటే నాకు డాక్టర్ తులసి, మార్గాన తులసి, మేమిద్దరం కలిసి అప్లై చేసాం. అమ్మాయి కూడా మా అమ్మాయి, ఇద్దరం కలిసి అప్లై చేస్తే 2.5 ఇయర్స్లో పేటెంట్ గ్రాంట్ అయింది. జనరల్గా పేటెంట్ 5 ఇయర్స్ అయితే కానీ రాదు. కానీ నాకు 2.5 ఇయర్స్లో వాళ్ళు ఏం చూశారంటే అండి, ఇందులో రియల్గా పొల్యూటెంట్ కలెక్ట్ అవుతుంది. ఇందులో కలెక్ట్ అయ్యే డివైస్ ఇంతవరకు ఎక్కడ దేశంలో లేదు. ఇటువంటి డివైజు భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో ఉంటే నాకు దీనికి పేటెంట్ ఇవ్వరు. నాకు పేటెంట్ వచ్చింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే అండి, ఇది డివైస్. ఈ డివైజ్లో మనం బస్సులు, లారీలు, వ్యాన్లు ఇవన్నీ రోడ్డు మీద తిరుగుతాయి. ఆ పొగని దీన్ని కనెక్ట్ చేస్తాం. ఇందులోపుకి వెళ్ళిపోయి ఇందులో కెమికలైజ్ అయ్యి ఇటు నుంచి సేమ్ ప్రెజర్తో రిలీజ్ అయిపోద్ది. ఈ రిలీజ్ అయిపోతే అప్పుడు ఈ పొగలో ఉన్నటువంటి కార్బన్, నైట్రేట్స్, సల్ఫర్, మొనాక్సైడ్, మోస్ట్ కాంప్లికేటెడ్ అవన్నీ కూడా ఈ డివైజ్లో కలెక్ట్ అవుతాయి. ఇందులో దానికి తగ్గ కెమికల్స్ ఉన్నాయి. ఈ లెవెల్ వరకు కెమికల్ వాటర్స్ ఉంటాయి. ఈ కెమికల్ వాటర్లో అవన్నీ కలెక్ట్ అవుతాయి. వెహికల్ ఎప్పుడైతే 2000 కిలోమీటర్లు తిరిగితే ఈ కిందన ఒక సంపు ఉందండి, అది ఓపెన్ చేస్తే మనకి లిక్విడ్ స్లెజ్ 1 కేజీ నుంచి 2 కేజీలు మొత్తం వస్తుంది లిక్విడ్గా. అంటే అదే మనకి ప్రాక్టికల్ ఎవిడెన్స్. ఎందుకంటే అదే మనం పీలుస్తున్నాం. దానివల్ల మనకు అనేక రకమైన సమస్యలు, హెల్త్ హజార్డ్స్ వస్తున్నాయి. రీసెంట్గా ఈనాడు 2వ తారీఖు మార్చిలో ఈనాడు ఫస్ట్ పేజ్లో హెడ్లైన్స్లో వేశాడండి. ఒక చెన్నైలో ఒక ఆర్టికల్ చేశారు. డీజిల్ స్మోక్ వల్ల ఎంత ప్రమాదం ఉందంటే మనుషుల తాలూకా బోన్స్ చిట్లుతున్నాయటండి. మనకి ఎప్పుడూ లేనట్టు ఇప్పుడు చూడండి, పబ్లిక్లో ఎక్కడ చూసినా కూర్చుంటే లేవడం ఇప్పుడు ఇబ్బంది, మోకాలు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఇవన్నిటికీ రీజన్ కూడా డీజిల్ అని వాళ్ళు రీసెర్చ్లో తేలింది. తర్వాత సంవత్సరానికి 3 నుంచి 4 లక్షలు కొత్త వెహికల్స్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. మరి ఇవన్నీ వదిలేపోక ఎటు వెళ్ళిపోద్ది? ఈ డివైజ్ కానీ ప్రభుత్వం స్పందించాలి. ప్రజల కన్నా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు, స్పందించండి. దీని మీద ఒక కమిటీ వేయండి, మంచి చెట్లు చూడండి, ఏ రకంగా ప్రజలకు అందించి పొల్యూషన్ తగ్గించగలమో చూడండి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఉన్నారు, వారు కూడా కొత్త ఆవిష్కరణలతోనే దేశం బాగుపడుతుంది అన్నారు. ఇదొక ఆవిష్కరణ. రండి చూడండి. దీన్ని మీరు కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు ఎన్విరాన్మెంట్కి. దీన్ని కూడా చూసి ఇలాంటి దాన్ని మోటివేట్ చేస్తే మన దేశంలో పొల్యూషను 1 సంవత్సరంలో మొత్తం తగ్గిపోతుంది.
ఇండియాలోనండి మొత్తం టోటల్ పొల్యూషన్లో 50% ఆటోమొబైల్ పొల్యూషన్. అది ఇది రేటు కూడా చాలా తక్కువ. ఇదేమో ఒక పెద్ద లారీకి వేస్తే 40,000 వరకు అవ్వచ్చు. మరి మాస్ ప్రొడక్షన్లో ఇంకా తగ్గితే తగ్గొచ్చు. ఇది 15 ఇయర్స్ లైఫ్ వస్తుంది. ముఖ్యంగా 15 సంవత్సరాలు అయిపోతే మన దేశంలో పొల్యూషన్ ఎక్కువని చెప్పేసి ఆ లారీలు, బస్సులు, వ్యాన్లన్నీ బ్యాన్ చేశారు, పర్మిషన్ లేదు తిరగడానికి. అలాంటి బ్యాన్కి ఇది వెయ్యండి, BS4 కన్నా దాటి వస్తుంది. ఈ స్టాండర్డ్లో ఉన్న ఈ యూనిట్ని మనం వేస్తే ఇప్పుడు సాధారణమైన ఒక కుటుంబీకుడు లారీ మీద కుటుంబం బతుకుతుంది. అది బండి అంతా బాగుంది, చక్రాలు ఉన్నాయి, అంతా బాగానే ఉంది. కానీ ఓన్లీ యాక్ట్ మనకి పొల్యూషన్ ఉందనే కాన్సెప్ట్తో దాన్ని ఆపేశారు. ఇది వేసుకోండి, తిప్పండి, పొల్యూషన్ చెక్ చేసుకోండి. చెక్ చేసి పొల్యూషన్ తక్కువ ఉంటే గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వండి. మీరు పర్మిషన్ ఇస్తే కదా వాడు నడుపుకుంటాడు, వాడి కుటుంబమే అయిపోద్ది. ఇప్పుడు మన దేశంలో కొన్ని లక్షల బళ్ళు ఉన్నాయండి. ఢిల్లీలో అంతా స్క్రాప్ అంటున్నారు. అంటే కనీసం 25 లక్షల బస్సు స్క్రాపే. మన ఇండియన్ ప్రాపర్టీ ఏమైపోద్ది. ఇది వెయ్యండి. మీకు పొల్యూషన్ ఉంటే వేయకండి, పొల్యూషన్ లేకపోతే వేయండి, కమిటీ వేయండి. వేస్తేనే ప్రభుత్వాలు స్పందిస్తేనే ఏ రోజైనా సరే ఇది దేశానికి అందుతుందని నా అభిప్రాయం. నమస్తే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇప్పుడే చెప్పారు ప్రభుత్వం APSRTC వారు కూడా దీన్ని అమలు పరచడానికి అయితే ప్రయత్నిస్తున్నారని చెప్పారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ మధ్యన మేము APSRTC వాళ్ళ కమిషనర్కి ఒక లెటర్ పంపానండి. ఇలా ఉంది, ఇది వేస్తే మన ప్రజలకి చాలా బాగుంటుందండి. దాని మీద వాళ్ళు నాకు లెటర్ ఇచ్చారు. నాకు PPT ప్రజెంటేషన్ ఇవ్వని విజయవాడ వాళ్ళ బస్ డిపోలో వేయమన్నారు. అక్కడ PPT ప్రజెంటేషన్ చేశాను. వాళ్ళు అందరూ ఆటోమొబైల్ వాళ్ళు కదా, ఈ యూనిట్ గురించి వాళ్ళకి ఈజీగా అర్థమైపోయింది. ఇది డెఫినెట్గా పనిచేస్తుందని వాళ్ళకి. కాకపోతే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొన్ని పద్ధతులు ఉండే. వాళ్ళు ఏమడిగారంటే మాకు ఫ్రీగా ఒక బస్సుకి వేయండి ట్రయల్ బేస్, వేస్తే దాన్ని బట్టి మేము మిగతా దాన్ని ఆలోచిస్తాం, చూసుకుంటాం అన్నారు. అయితే నేను విజయవాడ వచ్చేయడం నాకు కష్టమండి, ఏది ఎక్కడ దొరుకుతుందో తెలీదు. వైజాగ్ ఇమ్మంటే మద్దెలపాలెం బస్ స్టాండ్లో ఒక బస్సు ఇచ్చారు. ఆ బస్సుకి ఒక నెల క్రితం వేస్తే వాళ్ళు రోడ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్కి ఇంటిమేట్ చేసి అక్కడి నుంచి ఒక వెహికల్ ఇన్స్పెక్టర్ని తీసుకొచ్చి దాన్ని టెస్ట్ చేస్తే 80% తగ్గింది. మళ్ళా 10 రోజులు తర్వాత 3,000 కిలోమీటర్లు తిరిగింది. అప్పుడు టెస్ట్ చేశారు, అప్పుడు కూడా అదే 80%. మొనాక్సైడ్ అయితే 90% తగ్గిపోయింది. దానికి ఎవిడెన్స్ రిపోర్ట్లు కూడా నా దగ్గర ఇక్కడే ఉన్నాయి. ఇగోండి ఇది రిపోర్టు. ఇగోండి APS బస్సులు మధ్యపాలెం డిపోలో నేను వేసింది, వాళ్ళు చెక్ చేసిన విషయాలు ఇవన్నీ. వాళ్ళు మామూలుగా ఏమి ఉండరు కదండి, వాళ్ళకి టెక్నాలజీ అంతా తెలుసు. అలాగనే నేను నేవల్ డాక్యార్డ్లోనండి ఇది 2001లో ప్రజెంట్ చేశాను. వాళ్ళు న్యూస్ బుక్లో ఆల్ ఇండియా వేశారు. ఇదేమో 2004లో మరొకసారి దేశం కొంతదని మళ్ళీ ప్రజెంట్ చేశాను. పేపర్ల వరకు వచ్చింది తప్ప దేశానికి అందలే. ఇది ఈ రోజైనా సరే మీడియా ద్వారానే ఇది దేశానికి అందుతుంది. నాయకులకు తెలియాలి. నాయకులకి మనం డైరెక్ట్గా చెప్పినా వాళ్ళు పెద్దగా స్పందించరు. ఇది వాళ్ళ దృష్టిలోకి వెళితే ఇదేదో మంచిది కాబట్టి ఇంతవరకు రాదు అని అప్పుడు వాళ్ళు ముందుకు వస్తారు. ఎందుకంటే ఇది ప్రభుత్వంతో ఉంది తప్ప మామూలుగా ప్రతివాడు ఒక ఆటోకి వేయాలంటే 18,000 అవుద్ది. వీళ్ళు ఏదో సబ్సిడీ ఇవ్వాలి. చిన్న బళ్ళు ఉన్నాయండి, వాటిలన్నిటికీ కొద్దిగా గొప్ప సబ్సిడీ ఇస్తే వాళ్ళు ఈజీగా వేసుకోగలుగుతారు. లేకపోతే అందరూ వేసుకోవడం కష్టం అవుతుంది. ఫైనాన్షియల్ చిన్న ఆటో వాడు ఏమిస్తాడు, ఓ చిన్న టాటా ఏసీ ఉంది, వాడు రోజు గడుపుకోవడానికి ఏదో నడుపుతాడు. అలాంటి వాళ్ళకి ప్రభుత్వం ఏదో కొద్ది సబ్సిడీ ఇచ్చి దానికి ఏదో ఈజీ వే అరేంజ్ చేస్తే అవుతాయి. అది ఇప్పుడు ఇందులో కలెక్ట్ అయిన మొత్తం ఉందండి స్లడ్జ్, దాన్ని రీసైకిల్ చేస్తే బై ప్రోడక్ట్ వస్తుంది, ఎన్నట్టుగా ఉపయోగపడుతుంది. దానికి కొంతవరకే రీసెర్చ్ చేసాం, ఎందుకంటే అంత డబ్బులతో పనండి. ఏ ల్యాబ్కి వెళ్ళినా 1,00,000 ఇచ్చారు, 2 లక్షలు ఇచ్చారని అడుగుతుండ్రు. అయితే మన దగ్గర అంత లేదు కదా, కొద్దిగా ఉంది కాబట్టి అంత అవసరం ఏమీ రాలేదు. థ్యాంక్ యూ మేడం. అంటే ఇతర వాహనాలన్నిటికీ కూడా ఇది యూజ్ అవుతుంది, కానీ దీని కెపాసిటీ వాల్యూమ్ కూడా పెద్దగా ఉండడం వల్ల కార్లకి ఇదైతే ఫిట్ చేయడం అవ్వదు అని చెప్పారు. సో కార్లకి ఏమైనా ప్రత్యామ్నాయం ఉంటుందా? అంటే ఇందులోనే చిన్నగా ఈ పరికరాన్ని తయారు చేయడం కుదురుతుందా?
అవుతుందండి. ఇది ఎప్పుడు అవుతుందంటే ఇన్‌బిల్ట్‌లో అయిపోతుంది. ఇన్‌బిల్ట్‌లో వాళ్ళు దీనికి ఒక ఇప్పుడు ఫ్యూల్ ఉంది. ఫ్యూల్ ట్యాంక్ పైకి కనబడదు కదా! వాడు ఉన్న ప్లేస్‌లో అడ్జస్ట్ చేస్తాడు. అలాగనే ఈ ఇది కూడాను వాడు ఇన్‌బిల్ట్‌లోనైతే ఈజీగా అయిపోద్ది. ఆటోలకు కూడా అవుద్ది. ఎందుకంటే గ్రౌండ్ హైట్ ఉండాలి. గ్రౌండ్ హైట్ లేనిది మనం చేయటం కష్టం అవుతది. అది. సో ఒకవేళ గనక ఈ మ్యానుఫ్యాక్చరింగ్ గనక మొదలైనట్టయితే మీరు ఇంకా దీనికి సంబంధించి ఏమైనా మార్పులు, చేర్పులు అంటే మిగతా చిన్న చిన్న వెహికల్స్ ఇప్పుడు చాలా వస్తున్నాయి కదా! సో వాటికి కూడా కుదిరేటట్టు చేయడానికి ప్రయత్నిస్తారా? ఇప్పుడు అన్ని మోడల్స్ ఉన్నాయండి. ఏ బండికైనా సూటబుల్‌గా తయారైపోతాయి. అంటే బళ్ళుంది ఇప్పుడు చిన్న చిన్న బళ్ళుంది. ఒకే మోడల్‌లో కొన్ని వేల ఉంటాయి. ఆ ఒక మోడల్ అన్నిటికి సరిపోదు. అదే టాటా ఉంది. 3 మోడల్స్ ఉన్నాయి. ఆ సైజులు మారతాయి అంతే. బేసిక్ థియరీ ప్రిన్సిపల్స్ అంతా ఇదే. అలాగే లైలాండ్, మజ్దా, స్వరాజ్ ఏదైనా అంతే ఎయిచర్ ఏదైనా సుజుకి, మహేంద్ర అన్నిటికీ ఒకటే సిస్టమ్ ఒకటే. బేసిక్ ఏమీ మారదు. సైజులు మారతాయి. సైజుని బట్టి కొద్దిగా అమౌంట్ కూడా మారుతుంది. అంతే. అంతకు మించి ఏం లేదు. థ్యాంక్ యూ అండి. ఓకే. చూశారు కదా రామారావు గారు ఎంతో చక్కటి పొల్యూషన్ ఫ్రీ కంట్రోల్ యూనిట్ అయితే తయారు చేయడం జరిగింది. ఇది అసలు ప్రజలకి చాలా అంటే చాలా ఉపయోగకరంగా మారింది. ఎందుకంటే ఈ రోజుల్లో వెహికల్ లేనిదే ఎక్కడికి బయటకు కదలడం కూడా కష్టమైపోతుంది. మెయిన్గా లారీలు అదేవిధంగా కార్లకు కూడా ఇది తొందరలోనే ఫిట్ అవుతుందని కూడా చెప్తున్నారు. దీనిపై ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం స్పందించి దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం. కెమెరామెన్ శేఖర్తో లక్ష్మీ రాజరాజు ఫ్రమ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.